నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమ పిల్లల్ని పోలీసులు అకారణంగా కొట్టారంటూ ముత్తుకూరు దళితవాడకు చెందిన పలువురు ఆందోళన, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. భక్తులతో కిటకిటలాడిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయం, అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు. శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభూ శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ 24వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్. తమ పిల్లలను పోలీసులు అకారణంగా కొట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని వెంకటాచలం సిహెచ్సి ఎదుట ముత్తకూరు దళితవాడకు చెందిన పలువురు ఆందోళనకు దిగారు. వెంకటాచలం మండలం గుడ్లువారిపాలెనికి చెందిన బెల్లంకొండ వేణుకు, ముత్తుకూరు దళితవాడకు చెందిన హరీష్ కు కొంతకాలంగా వివాదాలు ఉన్నాయి. హరీష్ తన స్నేహితులు 5గురితో కలిసి గుడ్లూరు వాలిపాలెం వెళ్లి వేణుపై దాడి చేశారు. అతడి పిల్లల్ని గాల్లోకి ఎగురవేశారు. తీవ్ర గాయాలవడంతో బాధితుడు వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచే ముందు ఆరోగ్య పరీక్షల నిమిత్తం వెంకటాచలం సిహెచ్సికి తీసుకొచ్చారు. ఆ సమయంలో యువకుల శరీరంపై గాయాలు ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లల్ని ముత్తుకూరు ఎస్ఐ కానిస్టేబుల్ కొట్టి వెంకటాచలం పోలీసులకు అప్పగించారని ఆరోపించారు. విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు 6 యువకుల్ని గురువారం రాత్రి వెంకటాచలం పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా వారు తమను పోలీసులు కొట్టారని వాపోయారు. దాంతో వైద్య పరీక్షల అనంతరం హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. వీరిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. జరిగిన ఘటనపై జిల్లా పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. వస్తాడా రాడా కాల్తో కొట్టిన బిడ్డని కాలు తిరగొట్టాడు. హరీష్ అన్న బిడ్డని కాలు చెయ్యిపోయినది. కావాలని తీసుకొని కావాలని నా బిడ్డ నాశనం చేశారు. కావాలని సరిపోదా నెక్స్ట్ మీటింగ్ పెట్టండి. కొట్టి వెంకటేశ్వర స్టేషన్ కి మా పిల్లలు పెట్టారు. జడ్జి గారికి మాట్లాడలే ఏం ఇబ్బంది లేదు. పిల్లలకి చేతులు కానీ ఇచ్చేసి వెంకటేశ్వర సిఐ గారు ముత్తూరు ఎస్ఐ ముత్తూరు కానిస్టేబుల్ సస్పెండ్ అవ్వాలి. మేము మా మార్గంలో అని మా మీద
ఒకటైపోయి మమ్మల్ని యాక్షన్ చేసుకున్నారు. మా బిడ్డలు జైలు తాళాన్ని ఇచ్చేసాడు ముత్తుకూరు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి, కానిస్టేబుల్ సోను మా పిల్లల కాళ్ళు చేతులు ఇచ్చేసాడు. మాల మాదిగోడమని అంతే. మా బిడ్డలు కొట్టమని చెప్పని ఎవరు చెప్పలా. ఏ చట్టంలో అధికారం లేదు కొట్టేదానికి. అది నువ్వే మాట్లాడుతున్నా. మీరు కోర్టుకు పెట్టేయచ్చు. నేను మాట్లాడతా ఫస్ట్. నీ పేరు చెప్పు, అసలు వీళ్ళు ఏమవుతారు? నేను చెప్తా ఉన్నా. అందరికీ నమస్కారం. నా పేరు రేష్వంత్. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ని. అండ్ ఈరోజు ఏం జరిగిందంటే మా పెదమ్మ అండ్ వాళ్ళ ఇద్దరు కొడుకుల్ని ఒక దళితులని చెప్పిన కారణంతో, దళితులుగా పుట్టడం వాళ్ళు తప్పేం కాదు సరేనా, దళితులుగా పుట్టినందుకు వాళ్ళని అలగదొక్కాలని చెప్పనని వేరే వాళ్ళు రెడ్డి గారులు అని చెప్పినాను కానీ, నాయుడులు అని చెప్పినాను కానీ, చౌదరిలు అని చెప్పినాను కానీ వీళ్ళందరూ కలిసి అనవసరంగా అక్రమ కేసులు పెట్టారు. ఈరోజు అక్రమ కేసులు పెట్టడంతో పాటు ఆ వీడియో తీసుకొని ఇట్లా ఒకసారి అదేదో వాళ్ళు కొట్టారా, కొట్టి చెయ్యితో పాటు ఇరుగుంటే రీఎగ్జామినేషన్ రీమెడికల్ టెస్ట్ చేపిమంటే ఆ ఎస్ఐ గారు పి సుబ్బారావు గారు, వెంకటేశ్వరం సిఐ గారు సార్ రీమెడికల్ టెస్ట్ చేపిమంటే చెప్పలేదు. అతనికి అనుకూలంగా ఏం చేయించుకున్నాడంటే అది కాదు సార్ దీని వరకేనని చెప్పనని వేళ్ళు కొట్టుకోవడంలో చెయ్యి ఇరిగిందని చెప్పని రాపించుకున్నాడు. వాళ్ళని ఎవరైతే చెయ్యి ఇరిగిందో ఆ అబ్బాయిని అడిగితే ఖచ్చితంగా చెప్తాడు. ప్లస్ ఏంటంటే వాళ్ళ మీద కేసు అసలు కొట్టమని చెప్పిన చట్టంలో ఏ అధికారము ఏ చట్టము లేదు. ప్లస్ ఆల్సో నేను ఒక లాయర్గా నేను చెప్తున్నాను, చట్టంలో ఎక్కడ కొట్టమని చెప్పాను. కొట్టడంతో కానీ కాకుండా చెయ్యించేసి వీపు మొత్తం చూస్తే వాతలు, కాళ్ళు మొత్తం చూస్తే వాతలు. ఒక సినిమా చూసారా జై భీమ్ సినిమాలో వాళ్ళని కొడతా చూసారా, అనగమాలి పొర మాలనా కొడక అని చెప్పనని ఆ విధం తీరులో మాలోళ్ళు అని చెప్పనని ఇట్లా కొట్టడము అమానుషం. దీన్ని వెంటనే ఎస్పీ గారు, జ్యుడిషియల్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు, జైలు గారు కానీ తీసుకొని దీన్ని ఇప్పుడు మ్యాజిస్ట్రేట్కి తీసుకోపోతా అంటున్నారు. ఆడికి తీసుకోపోయిన వెంటనే వీళ్ళు త్వరితగతంగా దీన్ని తీసుకొని వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసుల్ని తొలగించాలని చెప్పని నా విజ్ఞప్తిగా నేను కోరుకుంటున్నాను. జై హింద్. తిరుపతి జిల్లా వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర 2024 ఆహ్వాన పత్రాల ఆవిష్కరణ చేశారు. వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగుండ్ల రామకృష్ణ చుట్టారు. రామకృష్ణ సారథ్యంలో నెల్లూరులోని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో ఆహ్వాన పత్రికను అందించారు. ఈ కార్యక్రమం అధికారులు, ప్రతిపాదిత ధర్మకర్తల మండలి పలువురు వెంకటగిరి ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. दिवेदः शरत्परशतदुर्गानि विश्वानावेव सन्दन्तुरितात्यग्नेः तामग्निवर्णान्तमसाद्वरन्तीं वैरोधने कर्मभयज्ञे सुतरसुतरसे नमः अरण्ये त्वं पारयानव्यास्मान् स्वस्ति वेददुर्गानि विश्वाः प्रोस्तभग्ने बहुलानभर्गे भवातोकायतनयायतव्यो विश्वानि न दुर्गः जातवेदन्नन्मनाभो दुरितानि परिधे अर्घ्य अत्रो मनसा गुणास्माकम् भोक्तव्याचनोः चलस्तालो सनपरदुर्गानि विश्वाक्षावद्धेव दुरितात्यग्नेः कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते. रामशक्ति स्त्री पोलेरम्म अनुग्रह प्रसाद फलसिद्धिरस्तु मनोवाञ्छा फलसिद्धिरस्तु. रसदीर्घमायुः शतं देव शरदो वर्धमानश्शतं देवः शतमवसन्तान् शतमिन्द्रादाग्ने सदायुध अविदेवं पुनर्दोः अष्टो देवाः चतुस्रो देवीरतिरात्रमिष्टाः यज्ञं बान्धनसमर्पणस्यामूर्तद्भुत्ते.
గౌరవ వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారు వారితో వచ్చినటువంటి వెంకటగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు రేపు శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి యొక్క జాతర జరపడానికి నియామకం అవబోతూ ఉన్నటువంటి పాలక మండలి ఫెస్టివల్ సభ్యులు ఇతర పెద్దలందరికీ కూడా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎమ్మెల్యే గారు స్వయంగా పోలేరమ్మ అమ్మవారి యొక్క జాతరకి మనం విడుదల చేసే వాల్ పోస్టర్స్ కానీ పాంప్లెట్స్ కానీ ప్రత్యేకంగా వారు నన్ను ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రికను తీసుకొచ్చి వారు పాలక మండలంలో నియామకమయ్యేటువంటి సభ్యులు ప్రభుత్వ అధికారులతో వచ్చి ఆహ్వానించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటాము. అతి పవిత్రమైన ప్రాచీనమైన ప్రాచుర్యమైనటువంటి జాతర వెంకటగిరి శ్రీ 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 పోలేరమ్మవారి కథ. ఇది గత దశాబ్దాల నుంచి ప్రారంభమై ఈరోజు కొనసాగుతూ ఉంది. ఎవరు అధికారంలో ఉన్న ఈ జాతరని అత్యంత వైభవోపేతంగా జాతరను నిర్వహించడం అనేటువంటిది ఇవాళ ఒక ఆనవాయితీగా మారింది. పోలేరమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆనాడున్నటువంటి పరిస్థితుల్ని పారద్రోలి శాంతియుతమైనటువంటి వాతావరణంలో ప్రజలు ఉండడానికి ఆనాడు పెద్దలు పోలేరమ్మ వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 4 దిక్కుల హస్తదిగ్బంధనం చేసిన విధంగా అన్ని దిక్కుల్లో కూడా అమ్మవారి పాదాలు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రపంచంలో వెంకటగిరి ప్రాంతం వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే పోలేరమ్మ జాతర అంటే అక్కడికి నేరుగా వచ్చి దర్శనం చేసుకోవాలనేది వాళ్ళ కోరిక. కొంతమంది విదేశాల్లో ఉండి రాలేనప్పుడు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం సాంకేతిక విజ్ఞానం పెరిగింది కాబట్టి ఆన్లైన్లో కూడా ప్రత్యక్షంగా వాళ్ళు వీక్షిస్తూ ఉన్నారు. ఉత్సవ కార్యక్రమాన్ని మొత్తం వాళ్ళు తిరిగించేటువంటి అవకాశం ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అందుకనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలేరమ్మ అమ్మవారి యొక్క కార్యక్రమాలన్నింటినీ తన భుజస్కంధాల మీద వేసుకొని రాష్ట్ర పండుగగా దీన్ని ప్రకటించిన గతంలో ఏ రకమైనటువంటి సహకారం ప్రభుత్వం నుంచి జరగలేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి మన ప్రభుత్వం శాసనసభ్యులు ఇక్కడ కురుగొండ రామకృష్ణ గారు కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి శాసనసభ్యులు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పండుగగా ఏ కార్యక్రమం అయితే మనం ప్రకటిస్తామో ప్రభుత్వం నుంచి ఆ కార్యక్రమానికి పట్టు వస్త్రాల సమర్పణకు కూడా ఒక విధి విధానాల్ని రూపొందించడం జరుగుతుంది. పట్టు వస్త్రాలని ఏ ఆలయం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలనే విషయంలో కూడా ఈరోజు మన ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేస్తాం. ఆ నిర్ణయాల ప్రకారం ఆ ఆలయం నుంచి పవిత్రమైనటువంటి పోలేరమ్మ జాతరకి ఉదయమే పట్టు వస్త్రాలని ఇచ్చేటువంటి సంప్రదాయాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం మొదలుపెట్టుకుంటారు. ఆనవాయితీగా
స్థానిక శాసనసభ్యులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అవి దేవాదాయ శాఖ దేవాలయం తరఫున వారు అదే సాంప్రదాయం ప్రకారం స్థానిక శాసనసభ్యులుగా రామకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలని ఆలయం తరఫున వారు సమర్పిస్తారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని ముఖ్యమంత్రి గారి తరఫున ముఖ్యమంత్రి గారు ఎవరినైతే నిర్దేశిస్తారో ప్రభుత్వం నుంచి ఏ మంత్రి గారినైతే ఆయన పంపిస్తారో ఆ మంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఆ పట్టు వస్త్రాన్ని సమర్పించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమంగా జరగాల్సినటువంటి తీరు. గతం లేదు, అదేమీ లేదు, ఒక జీవో ఇచ్చి సరిపెట్టారు. ఇవాళ మా ప్రభుత్వం ఏ ఆలయం పట్లైనా సరే పవిత్ర భావంతో మేము ఏ కార్యక్రమం చేయాలని తలపెట్టినా దాని యొక్క సంప్రదాయాలు, దాని యొక్క విధి విధానాలు అన్నింటినీ క్రోడీకరించుకుని ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. దానికి అవసరమైన చర్యల్ని ఆదేశాల రూపకంగా అధికారికంగా మా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇటీవల కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వ పండుగగా నిర్దేశించినటువంటి ఆలయాలు ఇటీవలనే కొన్ని చేయడం జరిగింది. వాటిని పూర్వం ఉన్నటువంటి వాటిని అన్ని కూడా డిస్టర్బ్ చేసి ఒక క్రమబద్ధ దేవాదాయ శాఖ నుంచి విడుదల చేయాలని చెప్పి ఒక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఆ నిర్ణయం అమలు చేయడానికి ఫైల్ సర్క్యులేట్ చేస్తున్నాం. ఇటీవల ఈ వరదలు తుఫాన్ల వల్ల ఆయన చివరి ఆదేశం తీసుకోలేకపోయాం. బహుశా ఈ వారంలో ఆ ఆదేశాలు కూడా తీసుకుని జాతరకి కొల్లేరమ్మవారి జాతరకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ కార్యక్రమంగా పట్టు వస్త్రాలను ఇవ్వడమే కాదు, నిధులు కూడా మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎంత మేరకు ఏ మేరకు అనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు వచ్చాక నేరుగా ఎమ్మెల్యే గారికి తెలియపరిచి ఆదేశాలు పంపిస్తాం. మా శాఖ ద్వారా రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు ఈ యొక్క కొల్లేరమ్మ జాతరని నడపడంలో పూర్తిగా మేమందరం సహకరించి వారి వెనుక ఉండి మేమందరం కూడా దీన్ని నడిపించడం జరుగుతుంది. ఈ రోజు కూడా నేను దేవాదాయ శాఖ మంత్రిగా జిల్లాలో ఉన్నానని చెప్పి వారి ప్రాబ్లం ఇంత దూరం వచ్చారు. పాంప్లెట్లు, వాల్ పోస్టర్స్, ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రికను కూడా తీసుకొచ్చారు. కాబట్టి వారికి కూడా నేను ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పండుగని ప్రభుత్వ పండుగగా మీరు ఎంత బాగా చేయదలుచుకున్నా అంతటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు మీకు ఉంటాయని చెప్పి ఎమ్మెల్యే గారికి, స్థానిక పెద్దలకు, ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. దీంతో పాటు మరొక విషయం, స్వర్ణాభరణాలు చేయించి స్వర్ణ కిరీటధారిణి అయిన శ్రీ శ్రీ కొల్లేరమ్మ వారిని గడిచిన 2 సంవత్సరాలుగా చూస్తూ వచ్చాం. అంతకు ముందు కూడా ఉన్నాయి, కానీ స్వర్ణాభరణాలు ఉంటే బాగుంటుందని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కమిటీ అంతా మాట్లాడడం. అప్పుడు నేను కూడా అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు. అప్పుడు ఉన్నటువంటి రామకృష్ణ గారు మాజీ శాసనసభ్యులైన వారితో కూడా సంప్రదించి స్వర్ణ కిరీటం తయారు చేయించి అమ్మవారికి ఏర్పాటు చేయడం. దీనికి అనేక మంది దాతలు ముందుకు వచ్చారు. దాతలందరూ కలిసి అలాగే ఆలయ నిధుల్ని కలిపి ఆ రోజు విధి చేయడం. ఈ రోజు మళ్ళీ కొత్తగా రామకృష్ణ గారి శాసనసభ్యులు అయ్యాక నేను ఆయన ఇద్దరం కలిసి మాట్లాడుతున్నప్పుడు అమ్మవారి జాతరకి స్వర్ణ పాదాలు అలంకరిస్తే బాగుంటుంది, మనం కిరీటధారణ హస్తాలు అన్ని ఇచ్చాం, స్వర్ణ పాదాలు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాం. ఆయన కూడా వెంటనే ఇది చేద్దామని చెప్పి అధికారులకు ఆయనే ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఆ తమిళనాడులో ఉన్నటువంటి జ్యువెలరీ వాళ్ళకి దాన్ని ఇప్పటికీ ఆర్డర్ పెట్టాం. బహుశా 23వ తారీఖు అనుకుంటాను అది వెంకటగిరికి చేరుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. వెంకటగిరి చేసే సమయాన్ని నేను కూడా వెంకటగిరికి వచ్చి
అమ్మవారి పాదాలకు స్వాగతం పలికి అమ్మవారి పాదాల యొక్క ఆజ్ఞల్ని, ఆమె యొక్క ఆశీస్సుల్ని, ఆమె పాదాలను స్పృశించి తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి బాగుండాలని, రాష్ట్ర భవిష్యత్తు బాగా చేయాలని, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సుపరిపాలన అందించడంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉండే విధంగా అమ్మవారిని దీవించాలి. ఇవాళ మన రాష్ట్రానికి వచ్చిన ఒక ఉపద్రవం, ఒక దురదృష్టకరం, ఆ వరద బీభత్సం, తుఫాను, అలాగే ఇటువంటివన్నీ వచ్చి అతలాకుతమైన ఈ పరిస్థితుల్లో అమ్మవారి యొక్క ఆ దీవెనలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉంది. వారందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా ఆ యొక్క స్వర్ణ పాదాలని ప్రభుత్వం తరఫున నేను కూడా వచ్చి స్పృశించి ఆమె ఆశీస్సులు తీసుకొని మళ్ళీ జాతర 2 రోజులు కూడా నేను ఉండాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు కోరారు. తప్పకుండా 2 రోజులు జాతరకి నేను అక్కడే వెంకటగిరిలో ఉండి అమ్మవారి జాతర పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే గారికి తోడుగా సహకరిస్తూ నేను అక్కడనే ఉంటాను. ప్రభుత్వం నుంచి మేము ఏం చేయాలో అంతా కూడా గతంలో ప్రభుత్వానికి చెప్పాం, ప్రభుత్వం చేస్తుందనే చెప్పాం. ఇవాళ ప్రభుత్వం చేస్తుంది, చేసే కానీ బాధ్యతలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. ఆ బాధ్యతల్ని నిర్వర్తించడం నా బాధ్యత. ఇవాళ ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకుని ఈ బాధ్యతల్ని సక్రమంగా ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు వాటినన్నింటినీ కూడా పరిపూర్ణంగా అమ్మవారి జాతరని, మరి అమ్మవారి శుభాశీస్సులు మన ప్రాంతం వాళ్ళు, తెలుగు వాళ్ళు, ప్రపంచంలో ఎక్కడ ఉన్న అందరికీ, వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఆనందంగా భవిష్యత్తులో వాళ్ళ జీవితం కొనసాగే విధంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం పూర్తి కార్యక్రమం నిర్వహిస్తుంది. శ్రీ పోలవరం గురించి చెప్పగానే అడగగానే ₹1 శాంక్షన్ కూడా చేశారు. గతంలో రాష్ట్ర పండుగ అని చెప్పి పేరు పెట్టడం కానీ ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ఫండ్స్ రావడం కానీ కార్యక్రమం చేయడం కూడా జరగలేదు. ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి కూడా ₹1 అమ్మవారికి వస్తుంది. గతంలో కన్నా కూడా మంత్రులు మేము కలిసి అమ్మవారి జాతరని బాగా బ్రహ్మాండంగా చేసి భక్తులందరూ కూడా బాగా దర్శనం తీసుకునే విధంగా, అమ్మ దీవెనలు అందరి మీద ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పామని తెలియజేస్తాం. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం పెళ్లకూరు మండలం ఆర్లపాడు గ్రామానికి చెందిన సన్నాడి ముని లోకేష్ రెడ్డి, ప్రతిమారెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల చేతుల మీదుగా ఆలయ సత్కారాన్ని అందించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొచ్చిన దాతృత్వాన్ని అందించి శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు పొందాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, సుధాకర్, స్వామి, శ్రీరామ్, సుధాకర్, భాలు, కృష్ణయ్య, ఆలయ కమిటీ సిబ్బంది సాయి, వెంకట కృష్ణయ్య, సుధీర్, సందీప్, కొసర కోటేశ్వరరావు, కిష్టయ్య, రామయ్య, ఆలయ పూజారి కుమార్ పాల్గొన్నారు.
గ్రామం సన్నారెడ్డి ముని లోకేష్ రెడ్డి గారు, ప్రతిమారెడ్డి గారుల దాతృత్వంతో ఈరోజు ఈ అన్నప్రసాదం, తర్వాత విద్యానగర్ వాస్తవ్యులు మౌనిక వాళ్ళు దంపతులు అమ్మవారికి ప్రసాదాలు తీసుకొచ్చారు. కావున వీరందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా ఈ మంచి సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ అమ్మవారికి ఈ ఆడిటోరియం నిర్మించి, ఎందుకనంటే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, నిశ్చితార్థాలు చేసుకోవచ్చు, బర్త్డేలు చేసుకోవచ్చు, కానీ సార్ ఆలోచించి ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. కావున అందరూ కూడా మన ఈ 3-4 మండలాల వాళ్ళు దీన్ని ఈ ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతో బాగుంటుందన్నమాట. అందువల్ల అమ్మవారి ఆశీస్సులు కూడా ఉంటాయి ఇక్కడ జరిగే ఏ కార్యక్రమాన్ని కూడా. తర్వాత రేపు గత 2018వ సంవత్సరం నుంచి మన కోటమ్మ తల్లి దేవస్థాన ఆవరణలో ఉన్నటువంటి భవానీ శంకర స్వామి, ఆయనకి కార్తీక వనభోజనాలు చక్కగా కొన్ని వేల మందికి ఈ కార్యక్రమం మన నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చక్కగా జరుగుతూ ఉంది. అందువల్ల దాతలు కూడా ముందుకొచ్చి ఆ కార్యక్రమానికి చేయూతనిచ్చి ముందుకు సాగనంపి అన్ని విషయాల్లో కూడా అమ్మవారి ఆశీస్సులు, భవానీ శంకర స్వామి వారి ఆశీస్సులు పొందగలని ఆ మంచి సేవా కార్యక్రమంలోకి అందరిని ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. ఓం నమో భగవతి కోటమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమో భగవతి వైష్ణవ దుర్గాదేవాయ నమః. ఓం నమో భగవతి మాతమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమో భగవతి గంగమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ की जय. సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతుంది. మనకు డబ్బు ఎంతైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత బంగారు ఇచ్చినా, ఎంత ఆస్తులు ఇచ్చినా తృప్తి లేనటువంటి విధానమే. అందువల్ల అన్నం కాడ ఉన్నంత తృప్తి దేనిలో లేదని దానివల్ల ఆలోచించి మన దేవస్థానం చైర్మన్ గారు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దీన్ని ఒక ఉద్యమంలాగా ఆయన తపస్సులాగా చేస్తూ దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దంపతులు ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, నా గెలుపు తర్వాత తిరుమలకు వస్తాను అని అనుకున్నానని, ఇవాళ ఆ మొక్కులు తీర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం సిద్ధించేలా ఆశీస్సులు అందజేయాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.
ఇటు వచ్చాను మేడం. సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి రావడం జరిగింది. స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి, అదేవిధంగా వారి ఆశీస్సులు కూడా పొందడానికి. వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం వద్దాం అనుకుంటే ఈరోజు కుదిరింది. స్వామివారి పిలుపు మేరకే దర్శనం జరుగుతుంది. సో ఈరోజు స్వామివారి యొక్క ఆశీర్వాదంతో నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో, నాయకత్వంలో భారతదేశం ఏదైతే వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు మరి ముందుకెళ్తున్నారో ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చంద్రగిరి మండలం భాగరాపేట కన్మ రహదారిలో కలకడ్ నుండి చెన్నైకి టమాటాల లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ అదుపు తప్పి తిరుపతి నుండి పీలేరు వైపు వెళ్తున్న కారు బైక్పై పడింది. తిరుపతి జిల్లాను పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి అనేక అవకాశాలు కలవని, ఆ దిశగా పర్యాటక ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం వల్ల పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ చైర్మన్ హోదాలో పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి, ఎస్పీ జూ పార్క్ క్యూరేటర్ సెల్వంతో కలిసి జిల్లా పర్యాటక శాఖ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లా పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి విస్తారమైన అవకాశాలు కలవని తెలిపారు. యాత్రికులను ఆకర్షించే దిశగా జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలైన ముఖ్య బీచ్ల వద్ద మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ఏకో టూరిజం క్లబ్బుల్ని వివిధ పాఠశాలలు, కళాశాలలో ఏర్పాటు చేసి పర్యాటక రంగ అభివృద్ధి దిశగా వారికి అవగాహన కల్పించాలన్నారు. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా లఘు చిత్ర పోటీలను నిర్వహించడం వల్ల పర్యాటక రంగంపై ఆసక్తితో పాటు పర్యాటక ప్రదేశాల గురించి ప్రజలకు అవగాహన కలుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామీణ యువతి యువకులకు శిక్షణ, ఉద్యోగ, ఉపాధి కల్పన నిమిత్తం సీడప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా తిరుపతిలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ మరియు అప్లైడ్ న్యూట్రిషన్ నందు స్కిల్ కాలేజ్ స్థాపించబడింది. తిరుపతి నందు డెమిజ్ ఆఫ్ ది పార్టీ కిచెన్ సూపర్వైజర్స్, రెస్టారెంట్ కెప్టెన్ కోర్సుల నందు ట్రైనింగ్ తీసుకుని ఉత్తీర్ణులైన యువతి యువకులకు తిరుపతి కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ హాల్లో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగం చేస్తున్న పలువురు విద్యార్థుల్ని అభినందించి మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కొనియాడారు.
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభూ శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13వ తేదీ సాయంత్రం అంకురార్పణ 14వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 24వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ కామిరెడ్డి మునిశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ సహకారంతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పేర్కొన్నారు. ఈ నెల 13న అంకురార్పణ 14వ తేదీన ధ్వజారోహణం సందర్భంగా సంతానం లేని వారికి కుడిముద్దులను ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ కుడిముద్దులను ప్రసాదంగా స్వీకరించిన మహిళలు గర్భం ధరిస్తారని ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడి ఆలయ ప్రాంగణంలో ఉన్న రాతి కళ్యాణ మండపానికి చరిత్ర ఉంది. ఇది భక్తుల నమ్మకం. అలాగే ఈ ఆలయం పాండ్యరాజుల కాలంలో నిర్మించబడిందని, చోళ రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా స్వామివారి కళ్యాణం రోజు వందలాది శ్రామికులు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కాకుండా తమిళనాడు రాష్ట్రం నుండి కూడా వేలాది మంది భక్తులు బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు. ఆలయ చైర్మన్ మునిశేఖర్ రెడ్డి, మల్లా మాజీ గ్రామ సర్పంచ్ కామిరెడ్డి సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు భాను ప్రకాష్ శర్మ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ నగర వరద బాధితులకు చేతనైనంత సహాయం చేసేందుకు విజయవాడకు రావడం జరిగిందని శ్రీ ఫ్యాషన్స్ అండ్ డిజైనర్స్ అధినేత మమత తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణానికి చెందిన శ్రీ ఫ్యాషన్స్ అండ్ డిజైనర్స్ అధినేత మమత విజయవాడ నగరంలో వరదలు సంభవించిన ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు దుస్తులు పంపిణీ చేశారు. గూడూరు పట్టణానికి చెందిన శ్రీ ఫ్యాషన్స్ అండ్ డిజైనర్స్ అధినేత మమత విజయవాడ నగరంలో వరదలు సంభవించే ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఇటీవల సంభవించిన విపత్తు కారణంగా విజయవాడ నగరంలో అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోవడంతో వేలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని, ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే మనసు చెల్లించిందని తెలిపారు. సుమారు 1000 కుటుంబాలకు దుస్తులు అందజేయడమే లక్ష్యంగా తాము చర్యలు తీసుకున్నామని తెలిపారు. సందులో 4 ఇల్లు ఉన్నాయి లోపల. ఈ సందు లోపల దాదా ఇంట్లో వాటి వడకుతో విజయవాడ వరద బాధితుల కోసం అండి గూడూరు నుంచి వచ్చాము శ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ తరపున. ఇక్కడ ఒక 1000 ఇళ్ళకి మరీ అసలు అతలాకుతలం అయిపోయింది. అసలు ఏమీ నిత్యావసర సరుకులు కానీ కట్టుకొని బట్టలు కానీ ఏమీ లేని పరిస్థితికి వచ్చేసారు. ఆల్మోస్ట్ ఇళ్ళు చాలా వరకు ఇక్కడంతా చాలా వరకు మునిగిపోయాయి. ఇప్పుడిప్పుడే కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మొన్నటి దాకా అసలు పూర్తిగా రాలేని పరిస్థితి, ఎవరు ఇక్కడికి రాలేని పరిస్థితి ఉందంట. నీళ్ళల్లో వచ్చారు చాలామంది. మేము అంత దూరం నుంచి వచ్చి నీళ్ళల్లో మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందని మేము కొంచెం నీళ్ళని తగ్గాక ఇప్పుడు డ్రై అయిన తర్వాత కొంతమందికి నిత్యావసర సరుకులు, దుప్పట్లు, నైటీసు, డ్రెస్సులు అని మాకు చేతనైనంత వరకు ఒక 1000 ఇళ్ళకి మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి గూడూరు నుంచి తీసుకొచ్చామండి. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ. మమత అండి నా పేరు. చదువుకున్న యువకులు సామాజిక బాధ్యతతో కూడిన వ్యాపారాలు ఎంచుకోవడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన జుహీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ జుహీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించిన అనంతరం డ్రైవింగ్ స్కూల్ యందు ఉన్న సదుపాయాలు, ఈ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందే వారికి అందిస్తున్న సేవల్ని స్కూల్ నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ చదువుకున్న యువత వారి సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి వారు నిలబడంతో పాటు నలుగురికి ఉపాధి అవకాశం కల్పించడం అభినందనీయమని తెలిపారు. త్వరలో గూడూరు పట్టణంలో జాబ్ మేళా నిర్వహిస్తామని, అర్హత కలిగిన చదువుకున్న యువకులకు వివిధ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మానవుని నిత్య జీవితంలో డ్రైవింగ్ ఒక భాగంగా మారిందని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ పై అవగాహన కలిగి ఉండాలని, ఇలాంటి స్కూల్ ద్వారా డ్రైవింగ్ నేర్చుకోవడంతో పాటుగా డ్రైవింగ్ పై పూర్తి అవగాహన కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిషోర్, తెలుగుదేశం పార్టీ నాయకులు రహీం, చెంచు రామయ్య, రత్నం, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుడు చైతన్య తదితరులు పాల్గొన్నారు. చూడండి సార్. రహీం భాయ్ కొద్ది ముందు రహీం భాయ్ చూసారు.
వచ్చినటువంటి పెద్దలందరికీ తోటి ఇన్స్పెక్టర్ గారు అందరికీ ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ డ్రైవింగ్ స్కూల్ ఇంపార్టెన్స్ ఏంటంటే డ్రైవింగ్ స్కూల్ ఇంపార్టెన్స్ ఏంటంటే మా అందరికీ ప్రజెంట్ ఫారిన్లో అనుకోండి, ఈరోజు మన హెల్త్ ఫిట్నెస్ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు, కానీ ఇండియా వాళ్ళు లేదనమాట. ప్రతి ఒక్కరు ఎక్కువ భాగం మనకి 60 to 70% డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నారనేసి హెవీ డ్రైవర్స్ అందరూ దాని మీద ఎక్కువ భాగం నడుస్తూ ఉంది. కానీ ఏంటంటే డ్రైవింగ్ స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేవారు మీద అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా మనకి చాలా హైవేస్ అని ఎక్కువ హైవేస్ వచ్చేసాయి మనకి. అక్కడ ఉన్న సిగ్నల్ పాయింట్స్ అంటే ఏంటి, ఎలా మనం డ్రైవింగ్ చేయాలా, ఏ స్పీడ్లో ఏ ఏరియాలో ఏ రోడ్లు ఎంతవరకు వెళ్ళాలా అనేది మీద మొత్తం క్లియర్ చెప్తారు. మనకి సపోజ్ వెహికల్ ఒక నైట్లో అక్కడ రిపేర్ అయ్యి ఆగిపోయింది, ఇక్కడ వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే మామూలుగా డ్రైవింగ్ బయట నేర్చుకునేది వేరు, వీళ్ళంతా నీట్గా ఇంజిన్ ఎలా ఉంటుంది, బ్రేక్ సిస్టమ్ ఎలా ఉంటుంది, దానికి మన రేడియేట్ ఎలా ఉంటుంది, మొత్తం క్లియర్గా చెప్తారు వీళ్ళు. ఇవన్నీ క్షుణ్ణంగా నేర్చుకుంటారు. డ్రైవర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయటకు వెళ్తాడు. దీని ద్వారా సర్టిఫికేట్ తీసుకుంటారు, బయటికి వెళ్ళి ఆర్టికల్ డ్రైవింగ్ చేసుకుని తీసుకుంటారు. ఇండియాలో మొత్తం ఎక్కడైనా సరే వీళ్ళు ఆ దానికి వాడికి చాలా ఫీజిబిలిటీ చాలా చాలా సులభంగా ఉంటుంది అతనికి. అందులో ఇంకోటి ఏంటంటే ఈ డ్యూయల్ బ్రేక్ సిస్టమ్ ఏంటంటే నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ టౌన్లో నేర్పిస్తారు, మొత్తం నేర్పిస్తారు కాబట్టి ఎక్కడ ఏమి యూజ్ చేయాలా బాగా ఈజీగా నేర్చుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది అతనికి. పద్ధతిగా ఒక పద్ధతి విధానం నేర్చుకుంటారు, బాగుంటుంది. వీళ్ళకి నేను చెప్పేది హెవీ డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టమని సజెస్ట్ చేస్తాను కుర్రోడిని. హెవీ కూడా బాగుంటుంది. ఇష్టపడ్డ పోర్ట్లో డ్రైవింగ్ స్కూల్ మాకు బాగా నచ్చింది, మన చుట్టుపక్కల దగ్గర మనకి అది మోడల్గా తీసుకొని పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడ నగరంలో వరద బాధితుల్ని ఆదుకుంటూ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో తనతో పాటు గూడూరు నియోజకవర్గానికి చెందిన 34 మంది టీడీపీ నాయకులు 6 రోజుల పాటు విజయవాడ నగరంలో పనిచేయడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో విజయవాడ నగరం వరద బాధితులకు DRW కళాశాల యాజమాన్యం ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల విద్యార్థులు విజయవాడ నగర వరద బాధితులకు సేకరించిన దుస్తులను తీసుకెళ్తున్న వాహనాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. కళాశాలలో కళాశాల యాజమాన్యం వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు. గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు దాతలు స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఇప్పటి వరకు సుమారు ₹46 లక్షల విరాళం అందజేయడం జరిగిందని, ఇంకా కూడా దాతలు విరాళాలు అందజేసేందుకు సముఖంగా ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో DRW కళాశాల యాజమాన్యం ₹1,00,000 విరాళం ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. వరద బాధితులకు దుస్తులు అందజేసేందుకు విద్యార్థులు ప్రధానంగా NSS వాలంటీర్లు తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. విజయవాడ నగరంలో వరదలు వచ్చిన ప్రాంతాలను చూస్తే కడుపు తెరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఆదుకునేందుకు మానవత్వంతో ప్రజలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకునేందుకు గూడూరు నియోజకవర్గంలోని దాతలు ముందుకు వస్తారని నిరూపించగలిగారని తెలిపారు. అది టీచర్ చెప్తున్నా ₹15,000 విరాళంగా సమర్పిస్తున్నాను. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ కాసిం సునీల్ కుమార్ గారు వారం రోజులుగా విజయవాడ ప్రాంతంలో ఉండి సహాయ కార్యక్రమాల్లో పాల్గొని గూడూరు ప్రజల తరఫున ఎంతో సేవ చేశారు. వారి అనుభవం కూడా ఈ సందర్భంగా పంచుకోవాల్సిన కోరుతున్నాను. ముందుగా ఈ చెక్కుని మన కాలేజ్ తరఫున డాక్టర్ కాసిం సునీల్ కుమార్ ఎమ్మెల్యే గూడూరు గారికి సమర్పిస్తున్నాను. చేసిన గౌరవ శాసనసభ సభ్యులు డాక్టర్ కాసిం సునీల్ కుమార్ గారికి, అలాగే కళాశాల కోశాధికారి విద్యాసాగర్ గారికి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సురేష్ గారికి, అలాగే వేదిక మీద హాస్యమైన కూర్చురామయ్య గారికి, ఇతర భక్తులకు నమస్కారం. ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ప్రకృతి వైపరీత్యం వల్ల ఏదైతే విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం ఎంతో నేర్పుతో చాకచక్యంతో 74-75 ఏళ్ల వయసులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో యాక్టివ్గా
ఒక టీనేజ్ కుర్రోళ్ళలాగా పనిచేసి మనందరికీ ఎంతో ప్రేరణ స్ఫూర్తిని కలిగించారు. అదే స్ఫూర్తితో మా కళాశాలలో ఉన్న ఎన్ఎస్ఎస్ టీము అధ్యాపకులు కూడా ఆ స్ఫూర్తిగా తీసుకుని మా వంతు సహాయంగా ఒక ఉడతాతో సహాయం చేయాలన్న ఉద్దేశంతో కళాశాల విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అలాగే అధ్యాపకేతర సిబ్బంది కళాశాల వెండర్స్ అందరం కలిసి మా వంతు సహాయంగా కొంత నిధులు సేకరించాను సార్. అది మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి CMRF చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేయాలని కలిచాము. ఈ కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే ఇచ్చేసిన మీకు మరొకసారి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విక్రమసింహపురం యూనివర్సిటీ తరఫున అక్కడ వాళ్ళకి ఏదైనా వస్తు సహాయం చేయాలి లేదా బట్టలు అవి అందించాలన్న ఉద్దేశంతో మా NSS ఆఫీసర్స్ అలాగే బోత్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల NSS POs అలాగే NSS వాలంటీర్స్ ఇతర విద్యార్థులు కలిసి మంచి బట్టలు సేకరించడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు యూనివర్సిటీకి అందజేస్తాము. రేపు యూనివర్సిటీ నుంచి వెహికల్ ద్వారా అన్ని కళాశాల నుంచి వస్తువులు తీసుకెళ్ళి నేరుగా వాళ్ళు అక్కడ బాధిత కుటుంబాలకు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత మీరు అది కూడా ఫ్లాగ్ చేస్తే ఆ వెహికల్ కూడా యూనివర్సిటీకి బయలుదేరుతుంది. మరొకసారి ఈ కార్యక్రమానికి చేసిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే తమ వంతు సహాయం అందించిన విద్యార్థులకు కళాశాల టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి తల్లిదండ్రులకి అందరికీ నేను ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తమ పిల్లల్ని పోలీసులు అకారణంగా కొట్టారంటూ ముత్తుకూరు దళితవాడకు చెందిన పలువురు ఆందోళన. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. భక్తులతో కిటకిటలాడిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయం. అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మహబూబ్ నగర్ ఎంపీ DK అరుణ. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు. శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభూ శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. 24వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.